పేదల సొంతింటి కల తీరుస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లను మంజూరు చేసింది ప్రజా ప్రభుత్వం. ఇప్పటి వరకు 2.33 లక్షల ఇండ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. వేగవంతంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులున్న పేదలకు స్వయం సహాయక గ్రూపుల నుంచి ఆర్థిక సాయం కూడా అందేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి సోమవారం నిర్మాణాల స్థాయిలను బట్టి నిధులు వెంటనే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. అవినీతికి తావు లేకుండా ఇప్పటి వరకు 2,906 కోట్ల బిల్లులను ప్రభుత్వం అందజేసింది. పేదలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా వెంటనే నిధులు అందజేయడంలో అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. ఎవరికైనా సమస్యలుంటే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇండ్ల నిర్మాణంలో జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాలు టాప్ లో ఉన్నాయి. ఈ జిల్లాల్లో 70% వరకు పూర్తి కావచ్చాయి. అయితే గృహ నిర్మాణంలో కేవలం 40% ప్రోగ్రెస్ ఉన్న జిల్లాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టని వారిని ప్రోత్సహిస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే తీర్చాలని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా ఇల్లు మంజూరైనా నిర్మాణం మొదలు పెట్టకపోతే అర్హులైన కొత్త వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.